ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రియులారా, దేవుడు ఈరోజు కొరకు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడని. అవును, ఆనాడు యోబు గొప్ప విశ్వాసంతో ఈ మాటను పలికాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఇటువంటి నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి. మన యొక్క జీవితం పట్ల, మన యొక్క భవిష్యత్తు పట్ల, మన కుటుంబం పట్ల, మన పట్ల దేవుడికి ఎప్పుడు గొప్ప ఉద్దేశాలే ఉంటాయి, గొప్ప ప్రణాళికలే ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. ఈరోజు మనుషుడు యొక్క పరిస్థితి చాలా దిగజారిన ఆలోచనలు కలిగి ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో జరిగే కార్యములు కూడా అంత మాత్రంలోనే ఉన్నాయి. కానీ యోబు వల్ల మనం విశ్వాసంతో దేవుని మీద మనము గొప్ప కార్యాలు చేస్తాడని మనం విశ్వసించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మనం అనుకుంటాము ఒకటి, కానీ దేవుడిని మీద నిరీక్షణ మనం ఉంచినట్లయితే మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు కుర్చగా ఇచ్చే వ్యక్తి కాదు. మన దేవుడు పక్షపాతం కలిగిన వ్యక్తి కాదు. మన దేవుడు అడిగితే, మన దేవుడు త్రోసివేసేవాడు కాదు. మన దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే వ్యక్తి. అవును, మనము ఒక కార్యం జరగాలని దాని గురించి ఇలా అయితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని మనం ఆలోచిస్తాం. కానీ ఆ యొక్క ఉద్దేశము, ఆ యొక్క కోరిక, ఆ యొక్క ప్రణాళిక మనము దేవుని ఎదుట పెట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, ఆయన మీద మనం నిరీక్షణ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే యోబు వలె రెండింతల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అవును, మనం గ్రహింపలేని, మనము అసలు అవ్వదు, ఇంత గొప్ప కార్యం జరిగిందా, ఇంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడా, ఇంత గొప్ప ప్రతిఫలం నాకు వచ్చిందా, ఇంత గొప్ప విషయము నా జీవితంలో జరిగిందా అని నువ్వు ఆశ్చర్యపడే రీతిగా దేవుని జీవితంలో అంత గొప్ప కార్యాలు చేస్తాడు. అవును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు కనుక మన జీవితంలో గొప్ప కార్యాలు మాత్రమే చేస్తాడు. అందుకని ఆయన అడిగేటప్పుడు కూడా మనం గొప్ప విషయాలే అడగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, దేవుడు ఈరోజు నా జీవితంలో ఎటువంటి కార్యము చేయలేదు, ఇంకా నా జీవితంలో ఎటువంటి కార్యం జరగలేదు, నేను అడుగుతున్నాను కానీ నాకు జరగట్లేదంటే మనం ఆయన విశ్వసించట్లేదు. ఎందుకంటే మనము మన ఆలోచనల ప్రకారమే వెళ్ళిపోతున్నాం. కానీ మన ఆలోచనల కన్నా దేవుడి ఆలోచనలు ఇంకా గొప్పవని, ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఇంకా గొప్పవని మనం ఎప్పుడూ అనుకోవట్లేదు. కనుక మన జీవితంలో మనం ఏమనుకుంటున్నాం అది మాత్రమే జరుగుతుంది. కానీ మన యొక్క ఆలోచనలను, మన యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క పాదాల చెంత పెట్టి ఆయన మీద నిరీక్షణ విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడు మనము గ్రహింపలేని, మనం అసలు ఆలోచించరు అట్లా జరుగుతుంది, ఇంత గొప్పగా మన కార్యం మన జీవితంలో జరుగుతుందా అని ఆలోచించలేని, మనము మన ఊహలకు అందని విధంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఒక్కటి అడిగితే ఆయన రెండుగా మనకి ఇస్తాడు. దేవుడు ఎప్పుడు మన కొరకు గొప్ప విషయాలే చేస్తూ ఉంటాడు. అటువంటి విశ్వాసము, నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుడు మనము అలాంటి విశ్వాసం యోబు వలె కలిగి ఉంటే, యోబుని ఎలా అయితే తను ఊహించిన విధంగా, యోబు భయంకరమైన
పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ మాట అంటున్నాడు. అంటే ఎంత గొప్ప నిరీక్షణ ఉంది యోబుకి దేవుని పైన. ఈరోజు నువ్వున్న పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ పరిస్థితిని మార్చగల సమర్థుడు. నీ యొక్క స్థితిగతులను మార్చగల సమర్థుడు కనుక నువ్వు ఎటువంటి కింది పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగల గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యములు జరుగును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం అయ్యా. గొప్పవాడివయ్యా, గొప్ప దేవుడివయ్యా. అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశములు, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు అయ్యా ఎంతో గొప్పవి. అయ్యా, మా ఆలోచనలు కేవలం కింది స్థాయిలో మాత్రమే మేము ఆలోచించగలము. మా ఆలోచనల వల్ల జరిగే పనులు మాత్రం కూడా అలాగే ఉంటాయి. కానీ మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు, మీరు మా పట్ల కలిగి ఉన్న గొప్ప కార్యములు ఎంతో గొప్పవయ్యా. ఎంతో గొప్ప ప్రణాళికలు, ఎంతో గొప్పవి. అటువంటి ప్రణాళికలను బిడ్డల యొక్క జీవితంలో కొన్ని మీరు నెరవేర్చండి అయ్యా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, యోబు వలె ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అయ్యా, వాళ్ళ స్థితిని మీరు మార్చగల సమర్థులు. వాళ్ళ స్థితిని మీరు గొప్పగా అయ్యా, గొప్ప కార్యాలు చేసి మీ నామాన్ని మహింపగరుచుకోమని యేసు నామమున ప్రార్థించి అయ్యా, సమస్త మహిమ ఘనత నీకు చెల్లించుకుంటూ వేడుకొంచున్నాము తండ్రి.